ఈ 42% రిజర్వేషన్ల విషయంలో మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము, రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవరెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు చెప్పింది కదా తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టాలి మీరు అని చెప్పి హైకోర్టు ఒకవైపు ప్రభుత్వానికి హెచ్చరించింది. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడానికి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకండి? మిగతా వాటిలో నెలలు మీరు పార్లమెంట్ స్తంభింపజేస్తారు, కానీ బీసీలకు వచ్చేసరికి ఎందుకు మీరు స్పందించట్లేరు? బీజేపీ కూడా దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా రామచంద్రరావు ప్రెసిడెంట్. అన్ని పార్టీల నాయకులు, అందరూ నాయకులు డైరెక్ట్గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ దశ నుంచి ఎవరు వెనక్కి తీసుకునే ప్రయత్నమే చేయలేరు. మొత్తానికి వ్యతిరేకంగా అయితే లేరు కదా బీసీలకు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చిర్రు, జీవో తీసుకొచ్చిర్రు. మీరు చేసింది 100% కరెక్ట్ అవుతే ఎందుకు గ్రామ సచివాలయాల్లో పలాని కుమ్మరి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, పద్మశాలీస్ ఇంతమంది ఉన్నారు, రజకులు ఇంతమంది ఉన్నారు చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? పార్టీ పరంగా ఒకవేళ రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు వచ్చే నష్టమేంది ఇందులో? ఎలక్షన్ నోటిఫికేషన్ దేని ప్రకారం ఇచ్చిందంటే 42% రిజర్వేషన్లో అలాట్మెంట్ చేసిన తర్వాత దీని నోటిఫికేషన్ పోయింది. కవిత పోరాటం చేస్తుంది 42% ఇష్యూ మీద. ఎక్కడి వరకు వచ్చింది పోరాటం? మొట్టమొదటగా కామారెడ్డి డిక్లరేషన్ మీరు తీసుకునే జాగ్రత్త. ఈ సమయంలో నువ్వు బీసీలకు అండగా నిలబడకపోతే నీకు బీసీలు అండగా నిలబడరు. ఇది వాస్తవం. నమస్తే, నేను భార్గవ్. తెలంగాణలో ఎన్నికల నగారం మోగనుంది. నాతో పాటు దూగుంట్ల నరేష్ గారు ఉన్నారు, తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ. నమస్తే దూగుంట్ల నరేష్ గారు. నమస్తే. మొత్తానికి తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. ఈ 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము, రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నప్పటికి కూడా ఈ పిటిషన్లు హైకోర్టులో పంచాయతీ నడుస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది దీని గురించి? ఇక్కడ బీసీలలో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పటికీ కూడా ఏదో చిన్నగా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ సంఘాల ఒత్తిడి మేరకు అనుకోండి, తెలంగాణ జాగృతి ఒత్తిడి మేరకు అనుకోండి, విభిన్న రూపంలో మేము నిరసనలు తెలిపినాం. తద్వారా వాళ్ళు శాసనసభలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడము, తర్వాత జీవో తీసుకురావడం. సరే ఈ పరిణామాన్ని స్వాగతిస్తా ఉన్నాం మేము, దీంట్లో అనుమానం ఏం లేదు. కానీ ప్రజలకు వచ్చే సమస్య, నిరంతరం ఉద్యమం చేసే మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటంటే ఈ జీవోతోని ఎంతవరకు మనం నిలబడగలుగుతాం? ఎలక్షన్లు పూర్తి స్థాయిలో ఒక చిత్తశుద్ధిగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా అనేది ఇక్కడ అనుమానం. ఈరోజు మా తెలంగాణ జాగృతి అనుకోండి, బీసీ సంఘాల నాయకులు అనుకోండి, బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేస్తూనే ఒక అనుమానం ఎందుకు వస్తూ ఉంది అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎవరైనా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? 70 సంవత్సరాల కాలం నుంచి ఎదురుస్తున్నటువంటి రిజర్వేషన్లు ఈరోజు బీసీలకు ఫలాలు అంతా ఉంటే నోటికాడ కూడి ఇవ్వడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అంటే చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవరెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం. నిజంగా ఎంత అన్యాయం అండి! ఈరోజు 7% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా అమలవుతూ ఉంటే ఈ రోజు మేము మాట్లాడలే కదా. మాధవరెడ్డి వెనకాల ఎవరు ఉండొచ్చు? మాధవరెడ్డితో అదే అంటావా నేను. మా అనుమానం ఏంటంటే మీకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మేము సహకరించినాం. మాకు దశాబ్దాల కోరికైనటువంటి మా యొక్క వెనుకబడిన తరగతుల వరకు ఎంబీసీలకు, సంచార జాతులకు ఒక అవకాశం వస్తే మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు? ఇది మీ ప్రయత్నమా లేదా మీ వెనకాల ఉన్నట్టు ప్రయత్నమా, మీ కమ్యూనిటీ ప్రయత్నమా అనేది తెలియాలి కదా. ఇక్కడ ఈరోజు రెడ్డి జాగృతి అనే వ్యక్తి మాధవరెడ్డిగా పోతే ఏం కాకపోతుండే, తను ఒక రెడ్డి జాగృతి అధ్యక్షుడు, అంటే తన కమ్యూనిటీ బలంతో ఉన్నటువంటి వారు. మరి ఆ బలం ఉన్నటువంటి వారిని ఎందుకు క్రమబద్ధీకరించలేకపోతా ఉంది ఈ ప్రభుత్వము? ఎందుకు వాళ్ళకి ఒప్పించలేకపోతా ఉంది ఈ ప్రభుత్వము? ఎందుకు సామాజిక బహిష్కరణ చేయొద్దు వాళ్ళను? ఈరోజు అదే మాధవరెడ్డి గారు పుట్టిన కాంచి చనిపోయేదాకా వారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాడుకునేది ఈ బీసీ కులాల ఉత్పత్తులు. తను బట్టలు వేసుకునేది పద్మశాలి. పుట్టిన కాంచి మాయముంత కాంచి చనిపోయిన దాకా కూడా ప్రతి దగ్గర ఈ కులాల యొక్క అవసరాలు ఉంటాయి. మరి అన్ని కులాల అవసరాలు తీసుకుంటూ వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తా అని వాళ్ళ ఒక అడుగు ముందుకేసే క్రమంలో నువ్వు అడ్డుకుంటా ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. నీకు హక్కు ఉండొచ్చు కాక, నీకు హక్కు రాజ్యాంగపరంగా హక్కు ఉండొచ్చు కాక, కానీ సామాజిక ధర్మం కాదు అది. ఏదో టీవీ డిబేట్లో చూసినట్టున్నా నేను కూడా, ప్రజలు ఓట్లేస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తున్నారు, మేము గెలుస్తున్నాం. అదే అంటా ఉన్నాను. ఈరోజు సామాజిక స్పృహ రావాలి ప్రజలకు, బీసీ ప్రజానికానికి రావాలి. నీకు అడ్డు పడుతున్నది ఎవరు? వారి వెనకాల ఉన్నది ఎవరు? వారి వెనకాల ఉన్న శక్తి ఎవరు? ఈరోజు దూడని జీకమంటుంది, ఆవుని తన్నమంటుంది కదా ఈ ప్రభుత్వం.
మరి వేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఒప్పించలేకపోతా ఉంది, వాళ్ళతో ఎందుకు చర్చ చేయలేకపోతా ఉంది? వాళ్ళేమో కోట్లలో కేసులు వేస్తారు, మీరేమో జీవోలు ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తారు. ఒకవేళ ఆగిపోతే ప్రయత్నం చేసినాము మేము పార్టీ పరంగా ఇస్తామంటారు. ఎందుకు పార్టీ పరంగా ఇస్తారు? మీరు ఓట్లు వేసుకున్నారు కదా. ఒకవేళ అది వెనక్కిపోయినట్లయితే మీ ప్రభుత్వాన్ని వెనక్కిపోతారా? మీరు ఏదైతే హామీలు ఇచ్చి మీరు ముందుకొచ్చిర్రో, ఏ హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కిర్రో, మరి దీంట్లో వెనక్కిపోతే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తారా మీరు? హైకోర్టు చెప్పింది కదా తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టాలి మీరు అని చెప్పి హైకోర్టు ఒకవైపు ప్రభుత్వానికి హెచ్చరించింది. సో అందులో భాగంగానే పార్టీ పరంగా ఇస్తాం, ఫస్ట్ ఎన్నికలు అయితే పెడదామని లైన్లో ఉండదేమో ప్రభుత్వం. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడానికి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకండి? మీ కామారెడ్డి డిక్లరేషన్ దేనికి? పోనీయండి, మీరు కామారెడ్డి డిక్లరేషన్ 6 నెలలు చేస్తా అన్నారు, 20 నెలలు అయింది. మీరు ప్రభుత్వం మీద ఏ ఒక్కరోజైనా ఒత్తిడి తీసుకొచ్చిర్రా? పార్లమెంట్లో మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా మాట్లాడిర్రా? ప్రియాంక గాంధీ గారు మాట్లాడిర్రా? సోనియా గాంధీ గారు మాట్లాడిర్రా? ఎందుకు వారు తలుచుకుని రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకదా? మిగతా వాటిలో నెలలు మీరు పార్లమెంట్ స్తంభింపజేస్తారు, కానీ బీసీలకు వచ్చేసరికి ఎందుకు మీరు స్పందించట్లేరు అని మేము ప్రశ్నిస్తే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారని ముఖ్యమంత్రి గారు పోయారు. కనీసం ఆ యొక్క ధర్నాకం రావాలి కదా రాహుల్ గాంధీ గారు. ఇంత అవమానకరంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా నమ్మాలి మనం? బీజేపీ కూడా దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా. రామచంద్రరావు ప్రెసిడెంట్ 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు అని చెప్పి కళాఖండిగా చెప్పేసిండు కదా. బీజేపీది కూడా ఉండొచ్చు కదా ఇందులో. తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఓటేసే కుదరదని చెప్తా ఉంది. ఈరోజు బీసీ సమాజం అంతా ఒకవైపు ఉన్నది. పక్వ దశ అని అంటారు భార్గవ్ గారు. తెలంగాణ దశ కూడా అట్లా ఈ రకంగా వచ్చినాయి. ఉద్యమ దశ, పక్వ దశ ఈ రకంగా వచ్చినాయి. ఆ దశకు వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. ఇది ప్రజలకు వెళ్ళిపోయింది. ఈరోజు బీసీ రిజర్వేషన్ ప్రజలకు వెళ్ళిపోయింది. ఈరోజు బీసీ రిజర్వేషన్లకు అన్ని ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని పార్టీల నాయకులు, అందరూ నాయకులు డైరెక్ట్గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ దశ నుంచి ఎవరు వెనక్కి తీసుకునే ప్రయత్నమే చేయలేరు. ఒక్కటి మాట మాత్రం వాస్తవం, మండలి కమిషన్లో ఆనాడు వ్యతిరేకంగా ఎవరైతే కేసులు వేసిరో, వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడిరో, ఆనాడు బీసీ ప్రజానికం ఏ రకంగా వారి తిరగబడ్డారో మళ్ళీ అది పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశానికి ఇవ్వకండి, మమ్మల్ని రెచ్చగొట్టకండి. మేము 60% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని కనీసం 42% మేము వస్తాముంటే 60 అంటే మేమెంతో మాకెంత మీ రాహుల్ గాంధీ నినాదం కదండి. మరి ఆ నినాదంలో 60% ఉన్నటువంటి మేము 42% అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన నివేదిక ప్రకారం 56% ఉన్నాం కదా. 42% అడుగుతూ ఉంటే దీంట్లో మీకు వచ్చింది ఏముంది? మీకు జరిగిన అన్యాయం ఏముంది? మా వాటా కూడా మీకే కావాలంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మా వాటా కూడా మా వాటా మాత్రమే మాకు కావాలి, దాంట్లో కొంత తక్కువైనా పర్లేదని చెప్పి మేము పోరాడుతూ ఉంటే, మాకు రిజర్వేషన్ సాటిస్ఫై అవుతూ ఉంటే ఇప్పటికీ మీరు ఏదో రకంగా అడుగుతూ ఉంటారు. కొంతమంది నాయకులేమో ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నాయకులు కోర్టుకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఫ్రీగా వస్తుంది చెప్పండి? బీసీ సమాజానికి జనాభా ప్రాతిపదికన ప్రకారంగా రిజర్వేషన్ రావడంలో అభ్యంతరం ఏంది? దీనికి అడ్డు తలుగుతుంది ఎవరు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కదా. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడనే చెప్పి రేవంత్ రెడ్డి మీద ఎలిగేషన్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు 100కి 100 ఆరోపణ కరెక్టే. మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రజలందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఆ రెడ్డి జాగృతి నాయకుని మీరు ఎందుకు ఒప్పించలేకపోతా ఉన్నారు? మీ పార్టీ కార్యకర్తనే కొన్ని చూస్తూ ఉన్నాం మనము. మీ బర్త్డేలకు పోస్టర్లు వేసిన అతను, మీ బర్త్డేలకు హోర్డింగ్లు వేసిన అతను మీ మాట చెప్తే వినరా? ఇది హక్కు కావచ్చు కాక నేను పదే చెప్తా ఉన్నా ఈ మాట. ఎందుకంటామంటే రాజ్యాంగ పరంగా హక్కు ఉండొచ్చు కాక, కానీ ముఖ్యమంత్రి నువ్వు ప్రయత్నం చేయాలి. సన్నిహితుడు కాకపోవచ్చు కాక, కానీ ప్రయత్నమే చేయాలి. బీసీలకు మనం ఇచ్చినటువంటి హామీ ఇది తప్పు కాదు, న్యాయమైన డిమాండు, దీనికి సహకరించాలని చెప్పి ఎందుకు మాట కాల్ఫర్ చేయట్లేరు? ఎందుకు వాళ్ళు పిలుపునియట్లేరు? ఎందుకు ఈ రకంగా ముందుకు పోవద్దని చెప్పి మా బీసీ సంఘాల నుంచి లేదా మాలాంటి తెలంగాణ జాగృతి సంస్థల నుంచి ఎవరు పోవద్దు, మీరు కోట్లకు అప్పీలకు ఎవరు పోవద్దు, ఒకవేళ పోతే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తామని చెప్పి మేము అంటా ఉన్నాం తప్ప ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి మాట రాలేదు. కానీ మొత్తానికి వ్యతిరేకంగా అయితే లేరు కదా బీసీలకు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చిర్రు, జీవో తీసుకొచ్చిర్రు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు. ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. చేయడం ఇష్టం లేకపోతే మొత్తానికి దానికి పునాదులు కూడా వేయరు కదా. నేనేమంటా ఉన్నానంటే, నిజంగా మీరు చేసిర్రు, మేము దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం. కానీ దాంట్లో పారదర్శకత ఎక్కడ లేదంటున్నామంటే, మీరు అసెంబ్లీలు పెట్టారు కదా ఎన్నిసార్లు, మరి ఎందుకు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీ ఎందుకు ప్రవేశపెట్టలేదు? మీరెందుకు గ్రామ సచివాలయాల్లో గ్రామాల వారీగా కులగణన ఎందుకు వారు ముందు పెట్టలేకపోయారు? నిజంగా మీరు చేసింది కరెక్ట్ అవుతే, మీరు చేసింది 100% కరెక్ట్ అవుతే ఎందుకు గ్రామ సచివాలయాల్లో ఫలాని కుమ్మరి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, పద్మశాలీస్ ఇంతమంది ఉన్నారు, రజకులు ఇంతమంది అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? అంటే మీలో ఏదో కొంత లోపం జరిగింది. లోపం జరిగినప్పటికీ కూడా 42% రిజర్వేషన్ మీరైతే హామీ ఇచ్చారో దానికి సంఘాలన్నీ ఒప్పుకున్నాయి, బీసీలంతా ఒప్పుకుంటున్నాం.
కానీ ఆ 42% రిజర్వేషన్ కోసం కూడా ఎందుకు మీరు పార్లమెంట్లో ఎందుకు మన ఎంపీలు కొట్లాడట్లేరు, ఎందుకు మన పార్లమెంట్ స్తంభింపజేయట్లేరు? నీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అన్ని పార్టీలు కలుపుకొని మిగతా విషయాలు అన్ని పార్టీలు కలుపుకొని పోతా ఉంది కదా. ఎందుకు తెలంగాణలో బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు కలిసి రావట్లేరు? ఎందుకు ప్రధానమంత్రి మధ్య ఒత్తిడి తీసుకురావట్లేరు? ఎందుకు రాష్ట్రపతి మీద ఒత్తిడి తీసుకురావలేకపోతారు? ఎందుకు సుప్రీంకోర్టుకు అప్పీల్కి ఎందుకు పోలేకపోతా ఉన్నారు? ఇక్కడ అనుమానాలు ఎందుకు వస్తా ఉన్నాయి? పార్టీ పరంగా ఒకవేళ రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు వచ్చే నష్టమైంది ఇందులో ఎట్లా పార్టీ పరంగా ఈయనకి డిక్లరేషన్ ఎందుకు, మీరు ఓట్లాడడం ఎందుకు, మేనిఫెస్టో పెట్టడం ఎందుకు? ఎవరైనా ఇచ్చుకోవచ్చు కదా భార్గవ్ గారు. ఇప్పుడు నేనేమంటా ఉన్నాను, ఒక గ్రామం ఉంది, ఒక గ్రామంలో ఆ గ్రామంలో మీరు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీకి ఇవ్వచ్చు కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఓసీకి ఇవ్వచ్చు, వేరే పార్టీ నుంచి ఒక ఎస్సీకి ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు? ఇక్కడ అయిపోయింది. మళ్ళీ పక్క గ్రామంలోకి వస్తారు, బీఆర్ఎస్ బీసీకి ఇస్తుంది, ఎందుకంటే బీసీ కౌంటర్ రావాలి కాబట్టి. నువ్వు అప్పుడు జనరల్గా ఓసీకి ఇవ్వచ్చు, అప్పుడు ఎవరికి వస్తుంది? అదే నీ వాటా నీకు తెలిసినప్పుడు, నా వాటా నాకు తెలిసినప్పుడు ఈ గ్రామాలు బీసీలే గెలుస్తారు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఎవరు గెలిచినా బీసీనే గెలుస్తారు. అది న్యాయపరమైనటువంటి వచ్చేటువంటి వాటా, చట్టపరమైనటువంటి వచ్చే వాటా, అది కావాలంటున్నాం. మీరిచ్చే భిక్ష ఎందుకండి? ఇప్పుడు రేపు పొద్దుగాల ఇంకో పార్టీ వస్తుంది, 100% బీసీలకు ఇస్తామంటుంది, 100 రిజర్వేషన్ ఫోన్ మిగతా అనేది బీసీలకు ఇస్తా ఉంటుంది. అప్పుడు మొత్తం జనాలంతా వాళ్ళకి ఓట్లేద్దామా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్కి పోయే అవకాశాలు 100% కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. పార్టీ పరంగా ఇచ్చేటట్టే కనిపిస్తుంది కదా. ఇప్పుడు పార్టీ పరంగా ఈయనకి అవకాశం లేదు, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ దేని ప్రకారం ఇచ్చిందంటే 42% రిజర్వేషన్లో అలాట్మెంట్ చేసిన తర్వాత దీని నోటిఫికేషన్ పోయింది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాల్సింది తప్ప ఇదే రకంగా పార్టీ పరంగా ఇచ్చే అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. ఒకే ఛాన్స్, ఇదే యథాతథంగా ఎలక్షన్లో పోయే అవకాశం అనేది ఒకటి, 2 పోస్ట్పోన్ కావడం ఒకటి. ఈ రెండిట్లో తప్ప వేరే మధ్యంతర మార్గం లేదు, ఉండడానికి అవకాశమే లేదు. జీవో 9 ఏదో తీసుకొచ్చి చేస్తామని చెప్పన్నారు కదా ప్రభుత్వము. సో దాని పరంగా పోయే అవకాశాలు ఉన్నాయేమన్నా? మాకొక ఆశ బీసీల పరంగా, అంటే ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మేము దీన్ని పార్టీ కోణం చూడట్లేం కాబట్టి, ఉద్యమంలో మేము చేసినటువంటి ఉద్యమంలో సక్సెస్ కావాలి కోరుకుంటాం కాబట్టి, అంతిమ గమ్యాన్ని ముద్దాడాలి కాబట్టి మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, జీవో ప్రకారంగా వీళ్ళు కరెక్ట్గా కొట్లాడితే జీవోకు నిలబడే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇందిరా సహాని విషయంలో కానివ్వండి, కమిషన్ విషయంలో కానివ్వండి, మిగతా 2-3 కమిషన్ విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 50% మించొద్దు అనేది ఒక ప్రాతిపదికన అయితే, రెండవది ఒక స్పెషల్ కేసులో అక్కడ ఒకవేళ కులగణన జరిగి న్యాయపరంగా చట్టపరంగా ఒకవేళ అయితే దానికి చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తే జీవో ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్డినెన్స్ ఇచ్చినాము, ఆల్రెడీ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి జీవోకు అడ్డుదలిగే అవకాశాలు లేకపోయి ఉంటే చాలా మంచిది. ఈ ప్రయత్నాన్ని మనం అందరూ వెల్కమ్ చేయాల్సిందే. ప్రజల్లో బీసీలకు 42% రిజర్వేషన్తో బీసీల నాయకత్వాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే. ఒకవేళ ఇది కాదని మేము పార్టీ పరంగా ఇస్తా అని ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ పార్టీలో అడ్డుపడ్డారో, ఎవరైతే మాకు రిజర్వేషన్ల సమయానికి మీరు ఎవరైతే మాకు సహకరించలేదో వాళ్ళ పార్టీలో భరతం పట్టడం మాత్రం ఖాయం, దీంట్లో అనుమానం ఏం లేదు. ఓకే, ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్లో బిల్లు ఉన్నప్పుడు జీవో ఎట్లా తీసుకొస్తారని చెప్పి హైకోర్టు కూడా క్వశ్చన్ చేసింది ప్రభుత్వాన్ని. సో అక్కడ ఏమన్నా లిటిగేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది, మళ్ళీ హైకోర్టు 8కి వాయిదా ఉన్నట్టుంది నాకు తెలిసి. విచారణ జరిగితే ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉంటాయా? 100% మార్పు చేర్పు కావాల్సిందే. ఒకవేళ జీవోని కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే కోర్టు 100% దీన్ని మారవాల్సిందే. ఈ నోటిఫికేషన్ చెల్లదు. ఎందుకు అంటే ఇది 42% రిజర్వేషన్తో పోతున్నాం నోటిఫికేషన్, కాబట్టి ఈ రకంగా ఉండే అవకాశం ఉండదని నా నమ్మకము. ఒకవేళ న్యాయపరంగా కొంత అటు ఇటు ఉండొచ్చు కాక, కానీ నేను ఒకటే ఏమంటా ఉన్నా అంటే ఈరోజు మీకు 20 నెలల సమయం దొరికింది. మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పార్లమెంట్లో ప్రభుత్వాలను ఎందుకు ఒప్పించలేకపోయారు? ఒకవేళ ఒప్పించలేకపోతే మీరు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిరు? మీరు ఆ ప్రయత్నాలు చేయలేకపోతే ఎందుకు పెట్టినట్టు? ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇచ్చినట్టయితే దాన్ని మేనిఫెస్టోలో పెట్టేందుకు, బీసీలో మోసం చేయడం ఎందుకు? ఈరోజు 420 హామీల లాగానే ఇదొక హామీలాగా పెట్టి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంది అనేది సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి. నెంబర్ 2, ఇప్పటికైనా సరే ఈ జీవో విషయంలో ఒక క్లారిటీ వస్తేనేమో వచ్చింది, లేకపోతే మీరు ఆడో పెడితే తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు కేంద్ర ప్రభుత్వం మీద తేల్చుకునే క్రమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు పిలవండి, అఖిలపక్షంగా పోదాం. ఒకవేళ అఖిలపక్షంగా రాకపోతే ప్రజలు ఆ పార్టీల సంగతి చూసుకుంటారు, ఆ పార్టీలు ఎట్లా వెంబడబడతారు, ఎట్లా ఏం చేస్తారు అనేది కూడా ప్రజలు నిర్ణయించుకోబడి ఉన్నారు. ఈరోజు నేను చెప్పాను కదా ముందే, బీసీ దశ అనేది పక్వ దశ ఉంది. ఇప్పుడు ఈరోజు ఏదో ఒక తేలిపోయే దశలో ఉంది.
ఔరేక్ దక్క బీసీ బిల్ పక్క నినాదంతో ఆ రోజు బీసీ బిల్ కోసం ఏదైతే పోరాడినామో అది సాధించుకోగలిగినాము. పెండింగ్లో ఉన్న దాని మీద కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ఈ బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తేవాలి. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు బీసీ కులాలకు ఎందుకు ఈ రకంగా మాట్లాడట్లేరు, ఎందుకు ఈ అవహేళనగా మాట్లాడుతుంటే మిగతా పార్టీలు ఎందుకు ఖండించట్లేవు, దీని మీద కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా సంచార జాతులు తిండికి నోచుకోలేక గూడు లేక గ్రామాన తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ మరి ఆ ఒక వర్గాలు ఎప్పుడు బాగుపడాలి? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని తీసుకుపోతా ఉన్నావు కదా, మరి ఈరోజు మానవుడు అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అందరూ ఒకటే అని చెప్తున్నటువంటి నువ్వు మరి ఎందుకు వాళ్ళు అట్లనే ఉండాలి? పైన వాళ్ళు ఎందుకు నిమ్న కులాలు ఇంక ఇప్పటికూ అదే రకంగా ఎందుకు ఉండాలి? ఈ రోజు కూడా నా గంగిరెద్దుల వాళ్ళు ఎందుకు ఆ రకంగా ఉండాలి? కాటికి పాపర్ల వారు ఎప్పటికీ ఎందుకు ఆ రకంగానే ఉండాలి? సంచార జాతులకు కనీసం సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కనీసం మా కులం ఇదని చెప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఇట్లాంటి ఉన్నటువంటి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వస్తూ ఉంటే ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? మీకు వచ్చే నొప్పి ఏంటి? మీకు అంతకంటే ఎక్కువ మీకున్న జనాభా కంటే మీరు ఎక్కువ అనుభవిస్తున్నారు కదా, న్యాయబద్ధమైన డిమాండ్ని మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ద్వారా బీసీల తరపున గతంలో నుంచి కూడా కవిత పోరాటం చేస్తుంది 42% ఇష్యూ మీద. ఎక్కడి వరకు వచ్చింది పోరాటం? భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది, దీని మీద ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా కార్యాచరణ ఉందా మీది? జాగృతి నుంచి ఏం చేయబోతున్నారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా కామారెడ్డి డిక్లరేషన్ మీరు తీసుకుందే జాగృతి కవితక్క గారే. మొట్టమొదటి వాయిస్ ఇచ్చిన కవితక్క గారే. ఈరోజు మీరు డెడికేషన్ కమిషన్ చేయాలని డిమాండ్ చేసింది మేమే. బిల్లులు ప్రవేశపెడితే ఒక్క బిల్లు అయితే న్యాయపరమైన చిక్కులు వస్తాయి, మీరు 3 బిల్లు పెట్టండి. అయితే స్థానిక సంస్థలు రాజకీయ ఒక భాగం అయితే విద్యా ఉద్యోగం 2 వేరువేరుగా పెడితే న్యాయపరమైన చిక్కు కొంత తగ్గే అవకాశం ఉంటుంది, కొంత ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో గొంతెత్తి మాట్లాడింది తెలంగాణ జాగృతి. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఈరోజు కులాల్లో ఉన్న సమస్యలు తీసుకున్నాం. అసెంబ్లీ వేదికగా శాసన మండలిలో మేము ప్రశ్నించినాం. బిల్లు పెట్టే సమయంలో ఏ కుల వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వెనుకబడ్డ కులాలు ఏమున్నాయి, వీళ్ళకి ఏం కావాలని కోరుకుంటారు, వీళ్ళ కార్పొరేషన్ పరిస్థితి ఏంది, వీళ్ళకి ఏ రకంగా ఆర్థిక స్వావలంబన చేయాలి మనము అని మాట్లాడినటువంటి వారు కూడా కేవలం ఏకైక వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు మాత్రమే. ఇప్పటికీ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. బీసీలకు అనుకూలంగానే ఉంటాం, బీసీల తరఫున కొట్లాడతాం, న్యాయమైన డిమాండ్ కాబట్టి కొట్లాడతాం. ఒకవేళ అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే 5 ముంపు గ్రామాల విషయంలో కూడా మేము వారి పక్షాన ఉన్నాం. నారాయణపేట, కొడంగల్ వాటి భూ నిర్వాసితుల పక్షాన మేము నిలబడ్డాం. ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారి పక్షాన నిలబడడానికి తెలంగాణ జాగృతి ముందుంటుంది, దీంట్లో అనుమానం ఏం లేదు. రామచంద్రరావు ఆల్రెడీ డిక్లేర్ చేసేసిండు 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు, సాధ్యం అవ్వదు అని చెప్పిండు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న విధంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ప్రకటిస్తే మీ దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది? జాగృతి నుంచి ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా మేము ముందే చెప్పినాం, ఈ రకంగా మీ నిర్ణయాలు ఉంటే మా నిర్ణయం కూడా మాకుంటుంది. మీరు ఒకవేళ ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే మేము ఏం చేయాలి, ఏ రకంగా ఎలక్షన్ స్తంభింపజేయాలి? ఒకవేళ 3 నెలల్లో 4 నెలల్లో 6 నెలల్లో సమయం కావడం వల్ల ఇబ్బంది కాదు, ఈ గ్రామాలకేమి ఇబ్బంది కాదు. కానీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. 42% రిజర్వేషన్లు ఇది 2.5 కోట్ల జనాల సమస్య. ఇది నా ఒక్క సమస్యనో మీ యొక్క సమస్యనో కాదు, ఇది 2.5 కోట్ల సమస్య. ఎందుకు నీకు 60% జనాలు కోరుకుంటున్నటువంటి రిజర్వేషన్ల మీద నీకు ఎందుకు ఉలుకు పలుకు లేదు? ఇక్కడ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీనే, ఇది 2.5 కోట్ల సమస్య. కులగణన కంప్లీట్ అయింది, కులగణనలో మీరు చెప్పిన లెక్క ప్రకారమే 56% ఉంది. ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ లోటు ఉంది, ఎందుకు పోవాలి మనం? అక్కడ మేము అడిగే ప్రశ్న కూడా అంతే, సూటి ప్రశ్న. ఓకే, ఇప్పుడు పిటిషన్లు ఎవరు వేపిస్తున్నారు, ఎందుకు పిటిషన్లు వేస్తున్నారు? రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు దీని మీద. మళ్ళీ అసలు నోటిఫికేషన్ రాకముందే ఏం కాకముందే పిటిషన్లు పడితే ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు పిటిషన్లు ఇంకెక్కువ పడే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని బట్టి హైకోర్టు ఒకవేళ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంటాయి. అయితే సో ఇది ఇట్లా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా రన్ అవుతుంది, కానీ పోలీస్ స్టాప్ ఎక్కడ పడట్లేదు. దీనికి ఏం చేయాలి? దీన్ని అసలు మాధవరెడ్డి గారు కానివ్వండి, ఇంకెవరు కానివ్వండి, నేను మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే, మాధవరెడ్డి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, మీకు రాజకీయ హక్కు ఉండొచ్చు కాక, మిమ్మల్ని కేసు వేయొద్దు అనడానికి మాకు హక్కు లేకపోవచ్చు కాక, కానీ మీరు సామాజిక స్పృహతోని మీరు ఆలోచన చేయాలి. ఈ వర్గాలని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మీరు ఆలోచన చేయాలి. ఎందుకు అంటే మీరు ఒక లెవెల్లో ఒక అడుగు ముందున్నారు కాబట్టి, మీకు ఇచ్చే అవకాశాలలో బీసీలు ఎవరు మీకు అడ్డుపడట్లేరు కాబట్టి, మాకు వచ్చే దాంట్లో కూడా మాకు 56% రావట్లేదు, 42% మాత్రమే మాకు వస్తుంది. దీనికి కూడా అడ్డు తగిలితే ఖచ్చితంగా
బీసీలు చేసే పని బీసీలు చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది, కాంగ్రెస్ ఏమో 42% రిజర్వేషన్లు ఇవ్వడమే మేము దాన్ని కంకణంగా కట్టుకున్నాం. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయన నేతృత్వంలో కూడా కొంత బలంగా ఏర్పడుతుంది. బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది. ఈ 42% రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్ చాలా సైలెంట్గా ఉంది. వాళ్ళ స్టాండ్ ఏందో ఇప్పటివరకు చెప్పట్లేదు. ఏముండొచ్చు, ఏం చెప్తారు వాళ్ళ గురించి? నేనేమంటా ఉన్నానంటే అది బీఆర్ఎస్ స్టాండా, బీజేపీ స్టాండా, కాంగ్రెస్ స్టాండా కాదు. ఈ సమయంలో నువ్వు బీసీలకు అండగా నిలబడకపోతే నీకు బీసీలు అండగా నిలబడరు. ఇది వాస్తవం. అది ఏ పార్టీ కానివ్వండి, ఏ శక్తి కానివ్వండి, ఏ సంస్థ కానివ్వండి, ఏ బీసీ సంఘం కానివ్వండి, ఈ కష్టకాలంలో బీసీలు కావాల్సిన గొంతెత్తుకొని రోడ్ల మీద పడి కొట్లాడుతున్న ఈ సమయంలో నీ పార్టీ కానీ నువ్వు కానీ ఈ దీంట్లో కలిసి రాకపోతే ఖచ్చితంగా నీకు బీసీలు వ్యతిరేకంగానే ఉంటారు, నీకు అనుకూలంగా ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి నేను ఒకటే అనుకుంటా ఉన్నాను, ఈరోజు బీసీలకు అందరు కలిసి వస్తారు. ఈ బీసీ బిల్లును జీవో ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకే విషయాలు కానివ్వండి, ఒకవేళ ఎవరి అవకాశాలను తగ్గట్టు వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా అప్పీల్ చేస్తే మంచిదని చెప్పి నేను మీ మైక్ టీవీ ద్వారా చెప్తా ఉన్నాను. పార్టీలు అప్పీల్ చేయాలి, పార్టీ ప్రెసిడెంట్లు అప్పీల్ చేయాలి, ఎవరు కోర్టులకు వెళ్ళకూడదని. ఎందుకు చేయకూడదండి? ఎందుకు చేయకూడదు? ఎందుకు బీసీ న్యాయం చేస్తున్నప్పుడు నీ దగ్గర అవకాశం ఉంది. నువ్వు అప్పీల్ చేయడంలో రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడితే కాదు కదా. నువ్వు అప్పీల్ చేయడం తప్పేముంది? అధ్యక్షుడు ఎందుకు అప్పీల్ చేయరు? ముఖ్యమంత్రి గారు ఎందుకు అప్పీల్ చేయరు? బీసీ మినిస్టర్ ఎందుకు అప్పీల్ చేయడు? ఒక బీసీ మినిస్టర్ చేసినట్టుంది. పొన్నం ప్రభాకర్ మాత్రం ఎవరు వెళ్ళొద్దని చెప్పినట్టుగా మనం చూసినాం. కానీ మరి ఈ రకంగా ప్రభుత్వం రావాలి, ప్రతిపక్ష పార్టీలు రావాలి. ప్రతిపక్ష పార్టీ మాత్రం రామచంద్రరావు గారు ఏం మాట్లాడతారు? నేను 42% రిజర్వేషన్ దాన్ని వెల్కమ్ చేసిన జీవో అని అంటున్నారు. అక్కడనేమో రాష్ట్రపతి బిల్లు ఆమోదం విషయంలో మాత్రం వ్యతిరేకిస్తారు, ఇక్కడ ఆమోదం తెలుపుతారు. ఈ రెండు నాలుకల ధోరణి ఏంటి? ఇది తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రకంగా చేసే విధానాన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో ఏ రకంగా కర్రుగాల్చి వాత పెట్టాలో ఆ రోజు వస్తుంది. అన్ని పార్టీలకు సహజంగా జరుగుతుంది. తీన్మార్ మల్లన్న కూడా దీని మీద ఫైట్ చేస్తున్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీల దమ్మేందో చూపిస్తా అని చెప్పి ఆ వర్గంలో బీసీ వర్గానికి కొంత ఆయన నాయకత్వం వహిస్తూ పార్టీ పెట్టిండు, మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను, ఆయన నాయకత్వం, ఆయన పోరాటాన్ని మీరు ఎట్లా చూస్తారు? జాగృతి నుంచి ఏ విధంగా చూస్తారు? ఆయన తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడాన్ని వెల్కమ్ చేస్తాం. రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ హక్కు ఉంది, పెట్టుకోవచ్చు. కానీ నేను అడుగుతాను తీన్మార్ మల్లన్న గారిని, మీరు ఇది జీవో క్యాన్సిల్ అయితే నేను అంత చూస్తాం, వచ్చేది బీసీ రాజ్యం అని చెప్తారు కదా, ఎందుకు ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తీసుకోవట్లేదు మీరు? ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? బీసీల పక్షాన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి మేరకు మీరు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? జీరో. ఎందుకు చేయట్లేరు? కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం. దీన్ని అట్లే నాణ్చివేత పెట్టుకుంటే రాబోయే రోజుల్లో నేను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీలో మా పార్టీ తరఫున కావచ్చు, దీన్ని మేము ముందు తీసుకుపోతా అనుకుంటా ఉన్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ కష్ట సమయంలో మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవట్లేరు? ఎందుకు రాజ్భవన్ ముట్టడించట్లేరు? ఎందుకు అసెంబ్లీ ముట్టడించట్లేరు? ఎందుకు ధర్నాలు చేయట్లేవు? మన కోసం వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు క్షమించట్లేవు, మన కోసం వేరే వాళ్ళు మాట్లాడితే తట్టుకోలేకపోతా ఉన్నావు. వేరే వాళ్ళు మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యే పనినా? ఈరోజు బీసీలు అంతా కూడా మాధవరెడ్డినో లేదా ఇంకెవరినో అప్పీల్ చేస్తూ ఉన్నాం. మనం ఎందుకు అప్పీల్ చేస్తూ ఉన్నాం? అందరి సహకారం కోసం. ఆనాడు కవిత గారు మాట్లాడితే ఏ రకంగా మాట్లాడి తీర్మానం మల్లన్న గారు, పోనీ మీరేనా చేస్తున్నారా? మీరేనా మాట్లాడుతున్నారా? మీరేనా యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు? ఇప్పటికి కూడా కవిత చేసే ఉద్యమము ఫేకు, అగ్రకుల నాయకురాలు ఆమె బీసీలకు సపోర్ట్ చేస్తుందంటే ఎట్లా నమ్ముతాం మేము? ఆమె రాజకీయ లాభం కోసమే బీసీల ముసుగులో కవిత తిరుగుతుందని చెప్పి తీన్మార్ మల్లన్న అలిగేషన్. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీసీలకు మద్దతు తెలిపారండి, 42% రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ వాళ్ళకైనా వర్తిస్తుందా? సరే, మంచి నిర్ణయం తీసుకొని చెప్పి వెల్కమ్ చేసారు, అందరూ వెల్కమ్ చేసారు కాబట్టే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లేదా అధికారంలోకి వచ్చేది కాదు కదా. ఇప్పటికి కూడా అసెంబ్లీ పార్లమెంట్లో రాజ్యాంగ ఏమంటారు దాన్ని బుక్ తీసుకొని తిరుగుతూ ఉన్నాడు కదా, భారత రాజ్యాంగం తీసుకొని తిరుగుతూ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కొట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు? అయినా నేను ఒక మాట అడుగుతాను, బీసీ రిజర్వేషన్ కొట్లాడితే రేవంత్ రెడ్డి ఏమైనా బీసీ నుంచి పోటీ చేస్తాడా? కంటెస్ట్ చేయడు కదా. కవిత గారు ఏమైనా బీసీ నుంచి కంటెస్ట్ చేస్తారా? చేయరు కదా. మళ్ళీ ఆ ఫలాలన్నీ మనకే అందుతాయి కదా. మరి ఆ ఫలాలు మనకు అందే క్రమంలో వాళ్ళు సహకరిస్తూ ఉంటే, వాళ్ళ బలాన్ని మనకు అందిస్తూ ఉంటే నీకెందుకు ఇబ్బంది అవుతుంది? కేవలం నీకు రాజకీయ కాంక్ష, నువ్వు రాజకీయంగా ఎదగాలని ఒక కాంక్షతోని, నీ స్వార్థంతో ఈరోజు ఎవరిని మన ఉద్యమంలోకి రాకుండా బలం ఏమంటారు దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తుండు. సరే, నువ్వు తీన్మార్ మల్లన్న మంచిగా మాట్లాడుతున్నాడు, అన్యాయం జరుగుతుంది చెప్తున్నాడు. అన్యాయం జరుగుతుంది తెలియంది ఎవరికి? మళ్ళీ నువ్వు అదే సో చెప్తున్నావు కదా, అది కాదు కావాల్సింది. అన్యాయం జరగకుండా ఏం చేయాలంటే నాకు ఓట్లు వేయమంటాడు. అది తప్ప వేరే మాట మాట్లాడాడు. అది తప్ప నేను ఇక్కడ వెళ్తా, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం మీద తాడోపేడ తెలుసుకుంటా,
అవసరమైతే ఈ శాసనమండలి సభ్యత రద్దు చేస్తా అని. ఇప్పుడు ఉద్యమ రూపాలు చాలా రకాలు ఉంటాయి. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో రాజీనామా చేసి బయటకు వచ్చారు, కానీ వారిని వాళ్ళు కడుపులో పెట్టుకున్న సందర్భం చూసినాం. కానీ ఎందుకు ఆయనకి ఇబ్బంది ఏంది? ఆయన ఎందుకు మరి బీసీల గురించి తీసుకో, నీ సభ్యతను తీసుకో, నీ ప్రభుత్వాన్ని నమ్మి వచ్చినా, నేను కాంగ్రెస్ పార్టీ నమ్మి వచ్చినా నువ్వు బీసీలో మోసం చేస్తున్నావు అని మరి ఎందుకు రాజీనామా చేయట్లేడు? ఓకే, కవితని ఏ విధంగా నమ్మాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే కవిత బీసీ ముసుగులో తిరుగుతుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఉన్నది, అన్ని అధికార ఫలాలన్నీ అనుభవించి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బీసీల అజెండాతో ముందుకు వస్తుందామని నమ్మొద్దని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే ఇప్పుడు క్లియర్గా మీ ద్వారా మైటీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50% క్యాప్ ఉండేది. అప్పుడు 50% దాటి కనీసం ఈ రకంగా పోయే అవకాశాలు లేవు ఆ రోజు. ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం 50% అనేది ఎగిరిపోయింది. సో ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా కులగణన చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప అప్పుడు 50% కంటే ఏవో చేసడానికి అవకాశాలు ఇదే జీవో నాడు కేసీఆర్ కూడా తీసుకొస్తే కొట్టిపడేసింది కదా ఇక హైకోర్టు. కొట్టి వేసి వెంటనే స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టామంటే ఇమీడియట్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి దీనికి పోలికేంటి? ఒకవేళ మీరు అధికారంలో 10 ఏళ్ళు మీరు ఏం చేయలేకపోయారంటే రాహుల్ గాంధీ గారిని మరి 45 ఏళ్ళు అధికారంలో ఉండు కదా. మేమన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకటే నిమిషంలో చేయాల్సిన పనిని మరి 45 సంవత్సరాల అధికారం నుండి 70 సంవత్సరాల స్వాతంత్రం ఇప్పటికి కూడా ఎందుకు వారు చేయలేకపోయారు? వారు అధికారంలో ఉన్నారు, లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. మరి ఈ 2 రకాల చేయనటువంటి వాళ్ళకు ప్రశ్న సమాధానం అయితే నా ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేరు. ఇప్పుడు అవకాశం ఎప్పుడు వస్తుందో దాన్ని ఇంతకుముందు ఎందుకు రాలేదని వ్యతిరేకించే బదులు ఇప్పుడు వచ్చిన దాన్ని అందిపుచ్చుకోవడం ఏ రకంగా చేయాలి, మన ప్రయత్నం ఏ రకంగా చేయాలి, మన ఉద్యమం నా బీసీలకు ఏ రకంగా ఉపయోగపడాలి అనే రకంగా ఆలోచన చేస్తే తీర్మానం గారికి మంచి తప్ప ఎంతసేపటి కూడా బీసీని రెచ్చగొడతాం, లేదా నా పార్టీకే ఓటేయండి, లేదా నా దాంట్లో సభ్యత తీసుకోండి, అట్లయితేనే మీరు బీసీలు అనే ఊహ అనేది కరెక్ట్ కాదు. చివరిగా చెప్పండి, ఈ టోటల్ ఎపిసోడ్లో బీసీ రిజర్వేషన్ల అంశాల విషయంలో మీరు తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలకు బీసీలకు ఏం చెప్పదలుచు చివరిగా చెప్పండి. బీసీలకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాజిక దృక్పథంతో తెలంగాణ జాగృతి ఉంది కాబట్టి డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఏ రకంగా ఆపాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా డెఫినెట్గా మేము గమ్యాన్ని ముద్దాడే వరకు బీసీల తరఫునే ఉంటాం, బీసీల వెనకాలనే ఉంటాం. ఏ రకంగా రేపు కార్యాచరణ తీసుకోవాలనేది కూడా ఆ రకంగా తీసుకుంటాం. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. మేము దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఈ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ జీవో మీద కాకపోతే రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండాలంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జాగృతే మొదటగా ఉంటారనేది మాత్రం నేను సంపూర్ణ విశ్వాసం తెలియజేస్తా ఉన్నాను. మేము ఒక భరోసా కూడా ఇస్తాను బీసీలకు. డెఫినెట్గా బీసీల పక్షాన మేము పోరాడతాం. మీరు మా పక్షాన అండగా నిలవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఎదురు మాట్లాడే పార్టీలను కూడా బొందబెట్టాల్సిన అవసరం ఉంది అని ఈ రకంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, నమస్తే.